పిఎంసి ప్రేక్షకులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. పత్రిజీ ధ్యాన మహాయాగం సందర్భంగా ఏర్పాటు చేయబడిన ప్రత్యేక కార్యక్రమం ద గ్రేట్ పిరమిడ్ ఆఫ్ ఇండియా మహేశ్వర మహాపిరమిడ్ కర్తాలకు స్వాగతం సుస్వాగతం. ఈ రోజు కూడా ఒక స్పెషల్ గెస్ట్ తో మీ ముందుకు వచ్చేసాను. ఆయన మరెవరో కాదు, కర్తాల్ పిఎస్ఎస్ఎం ట్రస్ట్ కి ఎక్స్ ట్రస్టీగా, అదేవిధంగా భాగ్యనగరం పిఎస్ఎస్ఎం ట్రస్ట్ కి ట్రస్టీ మెంబర్ గా విశేషమైన సేవలు అందిస్తున్న ధూళిపూడి చంద్రశేఖర్ గారు. ఒక సీనియర్ పిరమిడ్ మాస్టరే కాదు, చాలా మంచి బాధ్యతలు నిర్వర్తిస్తూ అందరిలో తల్లో నాలుకలా తిరుగుతూ ఎన్నో మహత్తర కార్యక్రమాలను చేపడుతున్నారు. సో PDMY 3కి ఆయన చేసే సేవలు ఎలా ఉన్నాయో వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. చంద్రశేఖర్ గారు నమస్కారం అండి. PMCకి స్వాగతం సుస్వాగతం. సార్, ఒక్కసారి మీ గురించి. నా పేరు చంద్రశేఖర్ అండి. నేను దాదాపు 22 సంవత్సరాలుగా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్లో పత్రి గారికి చాలా దగ్గరగా ఉన్నాను. వారు ఏది చెప్తే అది ఆ కార్యక్రమాలని నిర్వహించటం, ఎక్కడ మెడిటేషన్ ప్రోగ్రామ్స్ పెట్టినా లేకపోతే ఇంకా బయటికి ఎక్కడికి వెళ్ళి చేయమన్నా వారి కార్యక్రమాలు అవన్నీ చేయటము. తర్వాత 2009 నుంచి నన్ను కర్తాలకు అంకితం చేసేసి 2008 నుంచి ఇంకా నీ అవసరం ఇక్కడ ఉంది, నువ్వు ఈ చుట్టుపక్కల ప్రచారం చేస్తూ ఇక్కడ చూసుకో అని చెప్పేసి చెప్పడం జరిగింది. అప్పటి నుంచి నేను కర్తాల్లో ముఖ్య పాత్ర పోషిస్తున్నాను. మరి కర్తాల్ ట్రస్ట్కి ఎక్స్ ట్రస్టీ, మరి ఇప్పుడు భాగ్యనగర్ ట్రస్ట్ లో ట్రస్ట్ మెంబర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ చేంజ్ ఎక్కడ జరిగిందండి? ఇది 2017లో మనకి హైదరాబాద్ అనేది మెయిన్. ఎందుకంటే ఎన్నో ప్రాంతాల వాళ్ళు హైదరాబాద్లో నివసిస్తూ ఉంటారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కడతాలకు పరిచయం చేయాల్సిన అవసరం ఉంది. మనము ఇంకా ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక ఇట్లా అని కాకుండా ఫోకస్ అంతా హైదరాబాద్ మీద పెట్టండి. అలాగే కడతాల్ డెవలప్మెంట్ కూడా ఒక సపరేట్గా ఒక ట్రస్ట్ ఉంటే బాగుంటుంది అని పత్రికారు అనౌన్స్ చేయడం జరిగింది 2017లో. అప్పటి నుంచి మేము భాగ్యనగర్లో అంటే హైదరాబాద్ సిటీలో వివిధ కార్యక్రమాలు చేయటం మొదలుపెట్టాం. మెడిటేషన్ 7 days కానీ 32 hours అని, లేకపోతే 72 hours మెడిటేషన్స్ అని. అలాగే ప్రత్యేకమైనది ఏంటంటే ఎవ్రీ ఇయర్ చార్మినార్లో జరిగే ఆగస్టు 15కి జరిగే ర్యాలీ ప్రాముఖ్యత. దాదాపుగా మేము 600 మందితో మొదలుపెట్టి 10,000 మందితోటి ఆ ర్యాలీ చేయటం జరిగింది. అది చాలా హైలైట్ అయింది మనకి. ప్రతి సంవత్సరం ప్రతి పిరమిడ్ మాస్టర్ కూడా దానికోసం ఎదురు చూస్తుంటారు. ఎందుకంటే ఒక సాహసంతో కూడిన ర్యాలీ అనమాట అది. ఒక ఓల్డ్ సిటీలోకి వెళ్ళి మనం నినాదం నాన్ వెజ్ తినొద్దు అని, తింటే చస్తావు అని చెప్పేసి చెప్పడం అనేది ఒక సాహసంతో కూడిన పని, శాకాహార ర్యాలీ. అందుకని చెప్పేసి దానికోసం ఎదురు చూసేవాళ్ళు చాలామంది ఉన్నారు ఇప్పుడు. అట్లా ప్రతి కార్యక్రమం దాదాపుగా ఒక సంవత్సరానికి 7 నుంచి 8 కార్యక్రమాలు చేస్తున్నాం సిటీలో మనం. అందులో భాగంగా ఈ సంవత్సరం జూన్లో పత్రిజీ ధ్యాన మహాయాగం అని చెప్పేసి సార్ తోటి పేరుతోటి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో 1 week కార్యక్రమం చేయడం. ఇట్లా రకరకాల కార్యక్రమాలను మనము నిర్వహిస్తున్నాము. అంటే వీళ్ళందరినీ కొత్త వాళ్ళని ఇక్కడ పరిచయం చేసి వీళ్ళని కనెక్టింగ్ మహేశ్వర మహాపిరమిడ్ కనెక్ట్ చేయాలి అనే ఉద్దేశంతో అప్పటి నుంచి మనము అక్కడ కార్యక్రమాల్లో ఉంటూ, కడతాల్లో కూడా కార్యక్రమాల్లో ఉంటూ ఇక్కడ హైదరాబాద్లో ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. ఓకే, సో కొత్తగా ధ్యానంలోకి వచ్చిన వాళ్ళకి ధ్యానాన్ని పరిచయం చేస్తూ వీళ్ళని కడతాలకి తీసుకువెళ్ళడంలో ఒక విశేష కృషి చేస్తున్నారు. రైట్, చాలా సంతోషం అండి. అయితే ఇప్పుడు PDMY 3 December 21st నుంచి 31st వరకు జరగబోతోంది. సో గ్రౌండ్ లెవెల్లో వర్క్ జరగబోతోంది. మీ యొక్క పాత్ర ఏంటండి అక్కడ? PDMY అనే కాదండి, నేను దాదాపుగా 2007లో మనకి శ్రీశైలంలో జరిగింది, 2009లో శ్రీశైలం యజ్ఞం. అప్పటి నుంచి నన్ను పత్రికారు ఈ ధ్యాన యజ్ఞాలు పరిచయం చేశారు. దీంట్లో నువ్వు పాల్గొను అని చెప్పేసి అప్పటి నుంచి నాకు తెలిసిన వర్క్లో నేను అప్పుడు చేసుకుంటూ వచ్చాము. 2012లో మనకి కడతాలు స్టార్ట్ అయింది ధ్యాన మహాచక్రం 11 days. అప్పటి నుంచి కంప్లీట్గా గ్రౌండ్ వర్క్స్, అక్కడ ఏ వర్క్స్ ఉన్నా కానీ ఒక ప్రముఖ పాత్ర తీసుకుని దాంట్లో నేను అక్కడ ఏర్పాట్లు మనం ఏవైతే చేస్తున్నామో ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ 3 నెలల్లో వచ్చే ధ్యానులందరికీ ఇబ్బంది కలగకుండా, మెయిన్ వాళ్ళకి ఇబ్బంది కలగకుండా చేయటం అనేది ఒక రిసెప్షన్ దగ్గర వాళ్ళని రిసీవ్ చేసుకోవటం, అక్కడి నుంచి వాళ్ళకి అకామిడేషన్ ప్రొవైడ్ చేయటం వచ్చిన వాళ్ళందరికీ. అట్లాగే వీళ్ళందరినీ మళ్ళీ భోజనానికి అక్కడ ఇబ్బంది కలగకుండా మనం ఏర్పాట్లు ఎలా చేస్తే వాళ్ళకి ఇబ్బంది లేకుండా మనము ఆ టైంకి అందించగలుగుతాము అని. దాదాపుగా
ఒక్క భోజనంలో మనం ఒక లంచ్లోనే 50 నుంచి 60 వేల మందికి మనం భోజనం ఇస్తాము పీక్ టైమ్స్లో. వీళ్ళకి ఎక్కడ ఇబ్బంది కలగకుండా చూడటం. అలాగే ఈ కార్యక్రమంలో దాదాపుగా మనకి ఒక 50,000 నుంచి 1,00,000 మంది పాల్గొంటారు ఈ 10 రోజుల్లో. మరి వీళ్ళందరినీ ఎక్కడ ఇబ్బంది కలగకుండా వచ్చిన వాళ్ళందరికీ, కొంతమంది ఏంటంటే సిటీలో ఉన్న వాళ్ళైతే వచ్చి వెళ్ళిపోతుంటారు, కానీ అక్కడ స్టే చేసే వాళ్ళకి ఇబ్బంది కలగకుండా, వాళ్ళకి ఎక్కడన్నా అకామిడేషన్స్ దొరకకపోతే ఇమీడియట్గా ఆల్టర్నేట్ ఏం చేయాలి, మళ్ళీ ఇంతమందికి వాటర్ ఎట్లా, ఇట్లాంటివన్నీ కూడా మెయిన్. ఇవన్నీ ఫెసిలిటీస్ ఎక్కడన్నా లోపాలు ఉన్నాయా, వీటిని ఎప్పటికప్పుడు రెక్టిఫై చేసుకుంటూ ఈ టీం అంతా కూడా కలిసి పనిచేస్తుంది. ఆ టీంలో నేను ఒక మెంబర్గా ఉన్నాను గ్రౌండ్ కమిటీలో. అట్లా ఎంతమంది వర్క్ చేస్తారండి ఓవరాల్గా మనకి ఆ ప్రోగ్రామ్ వరకు దాదాపు 200 మంది పనిచేస్తాం. మెయిన్ హెడ్స్గా వచ్చేసరికి ఒక 30 మెంబర్స్ వరకు ఉంటాం మేము. ఈ 30 మెంబర్స్లో కీలకంగా పనిచేసే వాళ్ళం ఒక 10 మంది. అంటే వీళ్ళు ఫోర్స్ టీమ్ అనమాట. ఈ ఫోర్స్ టీమ్ ఏంటంటే 24/7 చేస్తుంది, అవైలబుల్ ఉంటుంది అనమాట. ఎక్కడ ప్రాబ్లం వచ్చినా అక్కడ నిలబడుతుంది వెళ్ళి. అట్లా మనము వాళ్ళకి ఎక్కడ కూడా ఇబ్బంది, ఎందుకంటే ఎన్నో రాష్ట్రాల నుంచి దీనికి రావటం ఈ మధ్యకాలంలో, అంటే ఒక 4-5 సంవత్సరాల నుంచి విదేశాల నుంచి కూడా ఎన్ఆర్ఐస్ కూడా ఈ కార్యక్రమానికి వస్తున్నారు. ఇటువంటి వాళ్ళకి మళ్ళీ ఎక్కడ ఇబ్బంది కలగకుండా మనం చూడటం, మనకున్న ఫెసిలిటీస్లో వాళ్ళని అక్కడ అకామిడేట్ చేయటం, అట్లా మనము ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎందుకంటే మనమే వెళ్ళి పిలుస్తున్నాము మన ఇంట్లో పెళ్ళికి, మరి దానికి ఎక్కడ వాళ్ళని అతిథుల్ని చూసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. వాళ్ళు మెడిటేటర్లు, అతిథులు లేదా యోగులు అనుకుందాం మన భాషలో. మరి వాళ్ళకి ఇబ్బంది కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనదే. ఎందుకంటే వీళ్ళందరూ కలిసి ఉదయం చేసే 3 గంటల అఖండ ధ్యానం ఏదైతే ఉందో అది ప్రపంచ శాంతి కోసం అని పత్రికారు ఎప్పుడో చెప్పారు. మన కోసం మనం చేయట్లేదు, ప్రపంచ శాంతి కోసం, రాబోయే తరాల కోసం చేస్తున్నాము అని. మరి దీంట్లో ఎవరికి ఇబ్బంది కలగకుండా ఉంటేనే వాళ్ళు అక్కడ అంత ప్రశాంతంగా కూర్చోగలుగుతారు. సో లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేస్తే ఇప్పుడు PDMY3కి వచ్చే వారి సంఖ్య ఎంత పెరిగే ఛాన్స్ ఉందని మీరు అనుకుంటున్నారు? దాదాపుగా 50% మళ్ళీ పెరుగుతుంది అనుకుంటున్నాము. లాస్ట్ ఇయర్ మనకి తక్కువ ఒక 50,000 to 60,000 టచ్ అయ్యారు మనకి. ఇది ఇంకా డబల్ అవుతుంది అని చెప్పేసి, అంటే ఇంకా 30,000 నుంచి 40,000 మంది పెరిగే అవకాశం ఉంది. ఇప్పుడు దానికి తగిన ఏర్పాట్లే మనం చేస్తున్నాము. ఎందుకంటే ఇంతకుముందు మనకు శక్తి స్థల్ లేదు కాబట్టి, పత్రికారి శక్తి స్థల్ అక్కడ ఆ ప్లేస్ ఖాళీగా ఉండేది, అకామిడేషన్ ఇప్పుడు అది క్లోజ్ అయిపోయింది. అంటే ఎక్కడెక్కడ మనకి తక్కువ పడుతుందో దానికి తగిన విధంగా ఇప్పుడు మనం ఏర్పాట్లు చేస్తున్నాము అకామిడేషన్స్కి. అంటే ఎమర్జెన్సీ అయితే మనం ఎక్కడ వేసుకోవాలి, ఆ ప్లేసెస్ ఎట్లా ఉపయోగించుకోవాలి మనము అని చెప్పేసి వాటిని, అందుకే దానికి తగిన విధంగా మనం దాదాపుగా ఇప్పుడు ఇంకొక 20,000 మందికి ఎక్స్ట్రా మనం అకామిడేషన్స్ ఇప్పుడు ఏర్పాటు చేస్తున్నాము, ఇబ్బంది లేకుండా ఎవరికి. దానికి తగిన విధంగా వింటర్కి అన్నది ఏంటంటే ప్రతి సంవత్సరం అది మనం అడవిలో వెళ్తున్నాము కాబట్టి చలి అనేది కామన్. వాళ్ళ జాగ్రత్తలు వాళ్ళు తీసుకుని రావాలి, వాళ్ళ బ్లాంకెట్స్, బెడ్షీట్స్, వాట్ ఎవర్ ఇస్ ఏదున్నా కానీ వాళ్ళతో పాటు వచ్చేటప్పుడు ఏం తెచ్చుకోవాలంటారు? ఖచ్చితంగా వాల్యుబుల్ థింగ్స్ తేగకూడదని ముందు. ఎందుకంటే వాల్యుబుల్ థింగ్స్ మేము ఏదో ల్యాప్టాప్ తెచ్చామండి, వాల్యుబుల్ ₹1,00,000 మొబైల్ తెచ్చుకున్నాము అని చెప్పేసి చెప్పొచ్చు, లేకపోతే మేము ఇంత క్యాష్ క్యారీ చేసాము, లేకపోతే ఏదో చెప్పొచ్చు. వాల్యుబుల్ థింగ్స్ అన్నది మెయిన్గా అక్కడ మనము తెచ్చుకోకుండా ఉంటే వాళ్ళు బెటర్. ఎందుకంటే మనం ఏమి సెక్యూరిటీ చేయలేము అంతమందికి, ఎంత చేయగలిగినా మనం కౌంటర్స్ ఏమన్నా ఉన్నాయా సార్ అలా పెట్టుకోవడానికి మనం ఏమి ఇంకా ప్రొవైడ్ చేయలేదు, మనకు అంతా ఇంకా ఎస్టాబ్లిష్ కాలేదు. ఇన్ ఫ్యూచర్ అది ప్లానింగ్ అయితే ఉంది, ఇప్పటికైతే లేదు కాబట్టి మనం దాన్ని చేయలేకపోతున్నాము. ఇక తెచ్చుకోవాల్సిన వాటిలో చాలామంది ఏమంటారంటే మేము ధ్యానం చేస్తున్నాం కాబట్టి మాకేమీ కాదు అనే ఒక భావనలో ఉంటారు. కానీ పేషెంట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి సంబంధించిన మెడికల్ ప్రిస్క్రిప్షన్స్ ఏదైనా ఉంటే తగు జాగ్రత్తలతో రావాలి. అందులో చలికాలము వాళ్ళకి ఇబ్బంది కలిగితే మాత్రం మనకి చాలామంది తీసుకొచ్చేటప్పుడు ఏం చెప్తారంటే మనం ధ్యానం చేస్తాకి వెళ్తున్నాము, అక్కడ పెద్ద పిరమిడ్ ఉంది, ఇవన్నీ చెప్పేసి కొత్త వాళ్ళని అట్రాక్ట్ చేసి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తారు. తప్పులేదు, తీసుకురండి. కానీ వీళ్ళు వాడే మెడిసిన్ సమ్ బీపీకో, షుగర్కో, ఇంకా దేనికో వాడుతుండొచ్చు కాక ఆస్తమాలకో,
వీళ్ళు మెడిసిన్ కూడా తెచ్చుకోవద్దని చెప్తారు. ఎందుకంటే అక్కడికి వెళ్ళేదే మనకు తగ్గిపోతుంది రోగాలు, కాబట్టి మీరు తెచ్చుకోవద్దు. వాళ్ళు వచ్చిందే ఇప్పుడు కొత్తగా ఇలాంటివి చెప్పి వాళ్ళని తీసుకురావటము టైం పడుతుంది. వాళ్ళకి ముందే మనం అట్లా మెంటల్గా ప్రిపేర్ చేసామనుకోండి, అక్కడికి వచ్చినాక ఏదైనా జరిగితే అది ఇబ్బంది వాళ్ళకి కూడా. దానివల్ల సంస్థకి ఇబ్బంది, మనం చెప్తున్న కాన్సెప్ట్కి ఇబ్బంది అవుతుంది. అందుకని వాళ్ళ ప్రికాషన్స్ వాళ్ళు తెచ్చుకుంటూ ఇక్కడ ధ్యానం చేయండి. అప్పుడు మీకు దాంట్లో డిఫరెన్స్ తెలిసి అప్పుడు డాక్టర్ వద్దన్నాక మానేసుకోండి, అది కరెక్ట్. ఇకపోతే చలి ఉంటుంది కంపల్సరీ, కాబట్టి వాళ్ళ బ్లాంకెట్స్ కానీ బెడ్షీట్స్ కానీ వాళ్ళ స్వెటర్స్ కానీ వాట్ ఎవర్ ఇస్ వాళ్ళు కంపల్సరీ తెచ్చుకోవాలి. ఇక్కడ మనం పెట్టే స్టాల్స్ కొన్ని ఉంటాయి, అందరికీ అందుబాటులో ఉండొచ్చు ఉండకపోవచ్చు. మనం హిమాలయస్కి వెళ్తే కంపల్సరీ జర్కిన్స్ అన్నీ వేసుకునే వెళ్తాం అక్కడికి. అలాగే ఇక్కడ కూడా మన ప్రాంతంలో వచ్చేసరికి మనకి సిటీలో కూడా ఉంటుంది. ఎట్ ది సేమ్ టైం మనం ఉండేది చుట్టూ దాదాపుగా ఒక 3000 ఎకరాల ఫారెస్ట్ ల్యాండ్లో ఉంటున్నాము, ఆ ల్యాండ్కి ఆనుకుని. మరి ఆ చలి అనేది మనకి కంపల్సరీ ఉంటుంది. కాబట్టి ఈ జాగ్రత్తలు కంపల్సరీ ప్రతి ఒక్కరు తీసుకోవాలి. వీళ్ళు ఫ్రీ అకామిడేషన్లో ఉన్నారా, పెయిడ్ అకామిడేషన్స్లో ఉన్నారా, గెస్ట్ రూముల్లో ఉన్నారా, ఎక్కడ ఉన్నారు అనేది సంబంధం లేదు. ఓకే, కాబట్టి కంపల్సరీ వాళ్ళు తెచ్చుకోవాల్సిందే. ఓకే. సో అంటే పెయిడ్ అకామిడేషన్ లో మీరు ఇలాంటివి ప్రొవైడ్ చేయరా సార్? చేయమండి, బ్లాంకెట్స్ ఇట్లాంటివి కూడా. ఎందుకంటే మనకంతా మనం వేసేదే టెంపరీ షెడ్స్ వేస్తాం అక్కడ. ఈ 10 రోజుల కోసమే చేస్తాము, తర్వాత అవన్నీ ఉండవు. మనం ఇంత స్టోర్ చేసుకోవాలంటే మన దగ్గర అంత ఫెసిలిటీ లేదు. కాబట్టి మనం ఒక బెడ్ కాటే అక్కడ వాళ్ళకి ప్రొవైడ్ చేసేది. ఓకే, పెయిడ్లో కూడా ఫ్రీ దానికి ఏమి ఉండదు, మనం ఏం ప్రొవైడ్ చేయము, ఓన్లీ మ్యాట్ వేస్తాము, అక్కడ దాన్ని ఇది చేసుకోవాలి వాళ్ళు. ఓకే. సో టెంట్ల విషయంలో ఆలోచిస్తే ఇప్పుడు చలికి లేదా మంచుకు తట్టుకునే విధంగా టెంట్ల విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారండి? మంచుకి లోపల ఉన్న వాళ్ళకి ఏమి ఇబ్బంది కలగదు, ఎక్కడ మనకి ఆ ఇబ్బంది కలిగే పరిస్థితి అయితే రాదు. కానీ ఆ చలిగాలి ఉంటుంది, ఆ గాలికి ఇబ్బంది. ఓపెన్ ప్లేస్ కాబట్టి ఆ గాలికి ఇబ్బంది. మార్నింగ్ మెడిటేషన్ చేస్తారు, ఆ ప్లేస్కి వెళ్తే వెచ్చగా ఉంటుంది, మళ్ళీ ఇక్కడికి రూమ్కి వచ్చేసరికి మళ్ళీ వేడిగా ఉంటుంది, చల్లదనంగా ఉంటుంది. కాబట్టి ఈ డిఫరెన్స్ ఉంటుంది కంపల్సరీ. అందులో ఓపెన్ ఏరియా అదంతా, ఎటు చూసినా మనకి చెట్లు, ఆ కొండలు, ఆ పక్కనే చిన్న చిన్న ఇది ఉన్నాయి, కాలం మనకి చెరువులు ఉన్నాయి, దాని వెనకాల ఉన్నాయి మనకి చెరువులు. పిరమిడ్ బ్యాక్ సైడ్ పెద్ద చెరువు ఉంది. ఈ చల్లదనం అంతా మనకు ఆటోమేటిక్గా వస్తుంది, మనం వద్దన్నా అది మనం ఏం చేసేది కాదు, నేచర్ది. కాబట్టి అవి వాళ్ళ జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. మనం దాదాపుగా ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ పర్పస్గా ఒక 25,000 మెంబర్స్కి ఫ్రీ అకామిడేషన్ ఏర్పాటు చేస్తున్నాము. 25,000 మందికి సరిపడా మనం ఫ్రీ అకామిడేషన్ ఏర్పాటు చేస్తున్నాము. సో వాళ్ళు 11 రోజులు ఉన్నా లేదా ఒక రోజులైనా ఉండాలి, వాళ్ళకి అది మనకి ఇబ్బంది లేదు, వాళ్ళ చాయిస్ అది. అట్లాగే పెయిడ్ అకామిడేషన్స్ అనేది కొన్ని చేస్తాం మనం, ఒక 1000 నుంచి 1500 మందికి మనం ఏర్పాటు చేస్తాం ఎవ్రీ ఇయర్, మన డిమాండ్ని బట్టి. ఎందుకంటే ఈ పెయిడ్ అకామిడేషన్స్ ఎందుకు చేస్తాము అంటే, పేషెంట్స్ ఉంటారు, కొంతమంది కింద పడుకోలేని వాళ్ళు ఉంటారు, రకరకాల పరిస్థితులు ఉంటాయి. అందుకని వాళ్ళకి ఈ బెడ్ కాట్ అన్నది మాత్రమే మనం ప్రొవైడ్ చేస్తాం. వాళ్ళు ఇచ్చే డబ్బులు మనకేమి, పెయిడ్ అంటే మనకి ఏదో ఇక్కడ వచ్చేసి మనకి కనీసం ఆ షెడ్ వేసిన డబ్బులు కూడా రావు మనకి, కానీ జస్ట్ ఒక ఫెసిలిటీ ఇస్తున్నాము వాళ్ళకి. ఎందుకంటే ఆ పేషెంట్స్ ఉంటారనుకోండి, ఆ పేషెంట్స్కి వాష్రూమ్స్కి దగ్గరలో ఉండలేకపోవచ్చు, వాళ్ళు వెళ్ళాలంటే దూరం ఫ్రీలో ఉన్నప్పుడు కొంచెం, అందుకని కొద్దిగా దగ్గరగా ఉండే వాష్రూమ్స్కి అందుబాటులో వీళ్ళకి పెయిడ్ ఏర్పాటు చేస్తాం మనము. వీళ్ళు మాత్రం ఖచ్చితంగా ముందు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. పెయిడ్లో ఉన్నవాళ్ళు 11 days ఎవరైతే ఉంటారో లేదా 1 week ఎవరైతే ఉంటారో వీళ్ళు ఖచ్చితంగా రిజిస్ట్రేషన్. ప్రైసెస్ రీజనబుల్ గా ఉంటాయండి? ఎలా ఉంటాయి ప్రైసెస్? వాళ్ళకి అందుబాటులో, ఇంకా చెప్పాలంటే మనకే లాస్ అది, కానీ మనం ఒక ఫెసిలిటీ, ఒక డొనేషన్ లాగానే తీసుకుని ఇస్తున్నాం వాళ్ళకి. అది ఒక రీజనబుల్గా. ఈ ఫెసిలిటీ మనకు బయటకు వెళ్తే అది డిఫరెంట్, అది ఒక్కొక్కరికి ఒక్కొక్క రూమా లేకపోతే ఒక ఫ్యామిలీకి ఒక రూమా అలా ఇవ్వలేము. ఇది డార్మెటరీ సిస్టమ్స్. డార్మెటరీలు మనకు అంత రూమ్స్ చేసి ఇచ్చే అంత ప్లేస్ లేదు అక్కడ. ఫస్ట్ థింగ్ అంటే వచ్చేవాళ్ళు, కొత్తగా వచ్చేవాళ్ళు ఆలోచిస్తారు కదా, మనకి అలాంటి ఫెసిలిటీ ఉంటుందేమోనని ఆలోచించుకుని వస్తారు, తీరా వచ్చిన తర్వాత డిసప్పాయింట్ అవుతూ ఉంటారు. కాబట్టి సో వాళ్ళకి తెలియపరచడమే మన ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. కాబట్టి అట్లా ఫ్యామిలీస్కి అట్లా 10 మందికి మనం ప్రొవైడ్ చేయగలుగుతాము. ఒక గ్రూప్ ఆఫ్ 10 people ఉంటే వాళ్ళకి ప్రొవైడ్ చేయగలుగుతాము. అదర్వైజ్ 10 to 40 members వరకు మనము
పెయిడ్ అకామిడేషన్లో అట్లా డార్మెటరీ లాగా చేసి ఇస్తాము. ఒక గ్రూప్ ఉన్నారు, ఒక 20 మెంబర్స్ వస్తున్నాం సార్ మేము 1 వీక్ ఉంటాము లేకపోతే 10 days ఉంటామంటే వాళ్ళకి ఆ 20 మెంబర్స్కి సరిపడా మా అందరికి ఒకటే దగ్గర కావాలంటారు. అట్లాంటి వాళ్ళు ముందు చెప్తారు కాబట్టి మనం వాళ్ళకి సరిపడా 20 బెడ్స్ సరిపడా ఇచ్చేస్తాము. అలా ముందే రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి అంటే ఎలా, ఎవరిని సంప్రదించాలి? మనం ఆల్రెడీ కాంటాక్ట్ నెంబర్స్ పిఎంసి ద్వారా స్క్రోలింగ్ వెళ్తుంది. వాట్సాప్ గ్రూప్స్లో అన్ని గ్రూప్స్లో మనము ఇది ఇవ్వటం జరిగింది. ధ్యాన్ జగత్ మ్యాగజైన్లో ఇచ్చాము. వీటన్నిటి ద్వారా మనకి కాల్స్ వస్తాయి. ఈ కాల్స్ వచ్చిన తర్వాత వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి, ఎందుకంటే ఇది క్యాన్సిలేషన్ ఉండదు. వన్స్ ఒకసారి కట్టితే వాళ్ళు రాకపోని యూజ్ చేసుకొని క్యాన్సిల్ చేయము. ఎందుకంటే ఇది ట్రస్ట్ది కాబట్టి మనం క్యాన్సిల్ చేయడానికి ఉండదు, ప్రైవేట్ది కాదు కదా, అందుకే క్యాన్సిల్ చేయలేము. అందుకని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మనం ఆ టీం ఉంటారు సపరేట్గా పెయిడ్కి సంబంధించి, వాళ్ళు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మనం ఏమి ఇస్తాము, ఏంటి, ఎంత ఛార్జ్ చేస్తాము అని. వాళ్ళకి ఇష్టమైతే వాళ్ళు బుక్ చేసుకుంటారు అలా. ఓకే సార్. మరి ఒకవేళ ఆ డార్మెంటరీ కూడా ఫిల్ అయిపోయింది అనుకోండి, మరి వాట్ నెక్స్ట్? అంటే మనకి కనీసము ఈ మంత్ అంటే December 10th లోపల మనకి ఏదైనా చెప్పగలిగితే మనం ఇంకా ఎక్స్ట్రా చేయగలటానికి వీలవుతుంది. లేకపోతే చేయలేము, ఎందుకంటే మనకున్న టైం ఇంకా సరిపోదు. అంత తక్కువ టైంలో మనం చేయలేము. అంటే ఇంకెక్కడన్నా హౌసెస్ కానీ అట్లా ఏమైనా ప్రొవైడ్ హౌసెస్ అన్నది కడతాలు అండ్ అన్మాస్పల్లిలో హౌసెస్ మనం సెర్చ్ చేసి పెట్టాము. దానికి సంబంధించిన లిస్ట్ ఉంటుంది, దానికి సంబంధించిన ఒక పర్సన్ ఉంటారు. అలాంటి వాళ్ళు మాకు బయట అయినా పర్వాలేదండి, మేము అక్కడికి వెళ్ళి వస్తాం, మా వెహికల్ ఉంటుంది అంటే ఆ పర్సన్ నెంబర్ ఇచ్చేస్తాం మనము. ఆయన ద్వారా తీసుకుంటారు. ఎందుకంటే వీళ్ళు డైరెక్ట్గా వెళ్ళినప్పుడు ఒక్కొక్కరికి కొన్ని ఇన్సిడెంట్స్ జరిగిన సంఘటనలు ఉన్నాయి అక్కడ మనకి, బ్యాడ్ ఇదైంది. అందుకని మధ్యలో ఒక పర్సన్ పెట్టాం మనము. ఈయన వెళ్ళి వాళ్ళకి చూపిస్తారు, ఇక పలానా వాళ్ళ ఇల్లు ఉంది, ఇది ఇట్లా ఉంటుంది, ఇంత రెంట్ అని చెప్పేసి వాళ్ళకి నచ్చితే అది వాళ్ళు తీసుకుంటారు. అట్లా అంటే త్రూ మన ద్వారా వెళ్ళినట్టుగా ఉంటుంది. కాబట్టి మనము ఎక్కడ ఇన్వాల్వ్మెంట్ చేయం, డైరెక్ట్ వాళ్ళకే కాంటాక్ట్ ఉంటుంది. కాకపోతే మధ్యలో మనం ఇప్పిస్తాం అంతే, వాళ్ళకి ఇబ్బంది కలగకూడదు, తీసుకున్న వాళ్ళకి ఇబ్బంది కలగకూడదు. సో ఈ ఇన్ఫర్మేషన్ అంతా అక్కడికి వచ్చిన తర్వాత తెలుసుకోవాలి అనుకుంటే సపరేట్ స్టాల్ ఉంటుందా, లేకపోతే ఎవరు ఎక్స్ప్లెయిన్ చేస్తారండి? అక్కడికి రాకముందే మీరు ఆల్రెడీ మనము ఇందాక చెప్పినట్టుగా వీటన్నిటి ద్వారా మనం కాంటాక్ట్స్ పంపించాము అందరికి. వీళ్ళకి ఈ టీము ఇప్పుడు ప్రజెంట్ ఎవరెవరికి ఇప్పుడు మనం అక్కడ సత్యం, శివం, సుందరం అని ఏర్పాటు చేస్తాం మూడు బ్లాక్స్లో. ఇది పేడ్, ఇది ఒక టైప్ ఆఫ్ పీపుల్కి ఇస్తాం మనము. ఇది చాలా తక్కువ రీజనబుల్గా ఇస్తుంటాము. ఇది కావాలన్న వాళ్ళు కొంతమందికి అక్కడ కాంటాక్ట్ నెంబర్ ఇస్తాము, వాళ్ళని కాంటాక్ట్ చేస్తారు. లేదంటే మాకు ఇంకా ఎక్కువ కాస్ట్ అయినా పర్వాలేదు, మేము పెట్టుకోగలము, మాకు కొంచెం ఇంకా బెటర్గా చూడండి అన్న వాళ్ళకి ఇంకో కాంటాక్ట్ నెంబర్ ఇస్తాము. వాళ్ళకి 10 beds ఇస్తాము వాళ్ళకి. ఆ 10 bedsలోనే వాళ్ళు ఇది చేసుకుంటారు. ఈ 3 వీటిలో ఏంటంటే ఒక 40 beds వరకు వేస్తాం మనం. వీటిలో ఎక్కువ బెడ్స్ ఇస్తాం మనం, అందుకని తక్కువ రేట్ పెడతాము. దీంట్లో కేవలం 10 beds ఇస్తాము, అందుకని చెప్పి ఎక్కువ కాస్ట్ పెట్టాల్సి వస్తుంది. అదైనా పర్వాలేదు అనుకున్న వాళ్ళకి ఆ కాంటాక్ట్ డైవర్ట్ చేసేస్తాము. అది కాకుండా ఇంకా మేము బయటికి వెళ్ళాలి అండి, మేము బయట మాకు సపరేట్గా ఒక రూమ్ కావాలి అనుకున్న వాళ్ళకి ఇంకో కాంటాక్ట్ నెంబర్ ఇస్తాం. అది మనకు సంబంధం లేదు, అక్కడ ఆ ఇంటి యజమాని ఎంత చెప్పుకుంటారు, వీళ్ళు ఏం మాట్లాడుకుంటారు, మనకు సంబంధం లేదు. అది అవుట్ ఆఫ్ ఇంకా ఇంతవరకు మనం ప్రొవైడ్ చేస్తాం. అక్కడ కూడా ఇన్ఫర్మేషన్ డెస్క్ అనేది అవైలబుల్ ఉంటుందంట. అక్కడ ఇన్ఫర్మేషన్ డెస్క్ వచ్చేసి రిసెప్షన్, ఫస్ట్ రాగానే వాళ్ళు రిసెప్షన్లోకి రావాలి. అక్కడ వాళ్ళ ఐడి ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అనేది ఐడి ఇస్తారు ఖచ్చితంగా. ఐడి తీసుకున్న తర్వాత వాళ్ళు ఫ్రీ అకామిడేషన్కి వెళ్ళాలా, పెయిడ్ బుక్ చేసుకున్నారా వాళ్ళకి అడుగుతారు. మాకు ఫ్రీ కావాలి అంటే ఫ్రీ అంతా కూడా ఇప్పుడు సేవాదళ ద్వారా మనం ఫ్రీ అకామిడేషన్ అక్కడ ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయో వాళ్ళు కోఆర్డినేట్ చేస్తారు. ఒక్కొక్క బ్లాక్స్ వైజ్గా చేస్తాం మనం. ఆ బ్లాక్స్ ఒక్కొక్కటి నింపుకుంటూ వెళ్తారు వీళ్ళు. అందరినీ ఎక్కడ పడితే అక్కడ గుంపులుగా వెళ్ళిపోనేవారు. ఇట్లా ఒక బ్లాక్ ఫుల్ అయిపోతే నెక్స్ట్ బ్లాక్ తీసుకెళ్తారు. అలాగే లేడీస్ వచ్చారనుకోండి సపరేట్గా వాళ్ళకి సపరేట్గా ఇస్తారు, ఆ గ్రూప్కి సపరేట్ ఇచ్చేస్తారు. అట్లా బ్లాక్స్గా తీసుకెళ్తారు. అదే పెయిడ్ తీసుకున్నారనుకోండి, పెయిడ్కి అక్కడ వాళ్ళకి ఒక స్టాల్ ఉంటుంది. అక్కడ ఆ కౌంటర్లో వాళ్ళు వెళ్ళి మేము కట్టామండి వాళ్ళని వాళ్ళ రిసిప్ట్ చూపించినప్పుడు అక్కడ వాళ్ళకి ఎక్కడ ఇచ్చారు ఏంటి అనేది వాళ్ళు అక్కడ చేసేసుకుని వాళ్ళని ఎన్రోల్ చేసేసుకుని అక్కడ వాళ్ళకి ఐడి కార్డు ఇచ్చి పంపించేస్తారు వాళ్ళకి సపరేట్గా.
ఓకే. అలా ఉంటుంది. మరి లాస్ట్ టైంతో కంపేర్ చేస్తా అంటే లాస్ట్ టైం కూడా కొన్ని రకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు అన్నట్లుగా ఉన్న బాత్రూమ్స్ విషయంలో ముఖ్యంగా. సో ఇప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారండి? ఆ బాత్రూమ్ సంఖ్యను పెంచే అవకాశం ఏమన్నా ఉందా లేకపోతే ఎట్లా? ఇప్పుడు దాదాపుగా 450 బాత్రూమ్స్ ఉన్నాయి ఓవరాల్గా. ఓకే. ఇంత ముందు మీద ఇంకా పెంచాము ఇప్పుడు మళ్ళీ ఈ సంవత్సరం మళ్ళీ కొత్తగా దాదాపు 100 బాత్రూమ్స్ ఈ సంవత్సరం మళ్ళీ పెంచడం జరిగింది. అది ప్రాబ్లం అనేది ఏమవుతుందంటే అందరూ ఒక్కసారి వెళ్ళినప్పుడు ప్రాబ్లం వస్తుంది ఆటోమేటిక్గా. ఎందుకంటే ఇప్పుడు ఇంట్లో వాళ్ళు ఒక అపార్ట్మెంట్ ఉంటే వాళ్ళకి ఆ ట్యాంక్ ఖాళీ అయిపోతే కొద్దిసేపు వెయిట్ చేయాల్సిందే తప్పదు. ఇక్కడ కూడా ఆ ప్రాబ్లం రాదు, బట్ ఏంటంటే కొద్దిగా కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి అంతే. ఎందుకంటే 2 గంటలకి 3 గంటలకు లేచి స్నానం చేసి ధ్యానానికి వచ్చే వాళ్ళు ఉంటారు. ఎందుకంటే మళ్ళీ తర్వాత అయితే జనం ఎక్కువ ఉంటారని. కొంతమంది ఏంటంటే ఈ చల్ల ఎందుకులే ఎండ వచ్చినా చేద్దాం అనే వాళ్ళు ఉంటారు. ఇది కాక ఏమవుతుందంటే అక్కడ ప్రాబ్లం ఎందుకు వస్తుంది అంటే చాలా మంది బట్టలు తెచ్చి ఉతుకుతారు అక్కడ ప్రాబ్లం వస్తుంది, వాటర్ ప్రాబ్లం. అందుకు కొద్దిగా స్లో అవుతుంది. వేడి నీళ్ళు ఫెసిలిటీ పెయిడ్ వాళ్ళకి వాళ్ళే ప్రొవైడ్ చేస్తుంది, ట్రస్టే ఇస్తుంది. ఈ ఫ్రీ ఉన్న వాళ్ళకు కూడా గత 2 years నుంచే ట్రస్ట్ పే చేస్తుంది. వాళ్ళకి మనమే ప్రొవైడ్ చేస్తున్నాము, మనమే వాళ్ళకి పెట్టించి వేడి నీళ్ళు మనమే ఇస్తున్నాము. కంప్లీట్గా పెయిడ్లో కానీ ఫ్రీలో కానీ హాట్ వాటర్ ఫ్రీనే, ట్రస్ట్ బేర్ చేస్తుంది అదంతా కూడా. అలాగే ఇక్కడికి వచ్చిన వాళ్ళకి బస్ దిగ్గానే ఈసారి ఏంటంటే గేట్ దగ్గర బస్సెస్ ఆపేస్తున్నాం. ఈ క్రౌడ్కి మనకి లోపలికి బస్సు వచ్చే ఫెసిలిటీ ఇబ్బందిగా ఉంటుంది, అందుకే గేట్ దగ్గర ఆపేస్తున్నాము. అక్కడ పార్కింగ్ దగ్గరనే వీళ్ళకి మనం ఆటోలు ఏర్పాటు చేస్తున్నాము. ఈ ఆటోలు ఏం చేస్తాయంటే రిసెప్షన్కి తీసుకెళ్ళిపోతాయి డైరెక్ట్గా. అవన్నీ ఫ్రీ సర్వీసేనండి? ఖచ్చితంగా ఫ్రీ సర్వీస్, ఎవ్వరు పే చేయాల్సిన అవసరం లేదు ఆటోలకి. ఎన్నిసార్లు తిరిగినా వాళ్ళు 24/7 మనం ఇచ్చిన టైమింగ్లో వాళ్ళు తిరగాలి. కాబట్టి ఆడు ఎక్కడ చెయ్యెత్తినా అక్కడి నుంచి ఆడు ఎక్కించుకోవాల్సిందే. కాబట్టి కంప్లీట్గా ట్రస్ట్ తరపు నుంచి మనం ప్రొవైడ్ చేస్తున్నది. వీటన్నిటికీ వాళ్ళకి ఎక్కడ కావాలంటే అక్కడికి తీసుకెళ్ళి వాళ్ళని వదిలేస్తారు. అది ఒకవేళ ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొన్నట్లయితే కనుక వీళ్ళని సంప్రదించండి, లేకపోతే కాంటాక్ట్ అవ్వండి. అంటే ఇప్పుడు మీరు చెప్పారు ఆటో ఫెసిలిటీస్ ఉంటాయి, కొంతమంది మనీ ఎక్స్పెక్ట్ చేయడం కానివ్వండి, కొంతమంది రిసెప్షన్ ఎందుకంటే వాళ్ళ ఫోన్ నెంబర్తో సహా చేస్తున్నాం. ఆటో మీదే వాళ్ళ ఫోన్ నెంబరు, పేరు అన్నీ ఇస్తున్నాము. వాళ్ళు నోట్ చేసుకుని వాళ్ళకి ఫోన్ చేయటమే. ఇబ్బంది వాళ్ళు అట్లాంటిది ఏదైనా కంప్లైంట్ ఉంటే ఇమీడియట్గా ట్రస్ట్ మెంబర్స్ ఉంటారు అక్కడ, వాళ్ళకి రిసెప్షన్లో కాంటాక్ట్ చేసినా దానికి సంబంధించిన వాళ్ళు ఎవరు అనేది చెప్తారు, వాళ్ళని మనము అలర్ట్ చేసుకుంటాము. అట్లాంటి ఇబ్బంది ఎక్కడ కొద్దిగా ఉంటాయి, ఎవరో ఒకరు ఉంటారు. కానీ మనకు అలవాటు పడిన వాళ్ళు కాబట్టి 2 సంవత్సరాల నుంచి వాళ్ళు జాగ్రత్తగానే మేనేజ్ చేస్తారు. కాబట్టి ఇబ్బంది అయితే జరగకుండా చూస్తున్నాము. చిన్న ట్రై చేస్తున్నాం అంతే. ఎందుకంటే ఒకళ్ళిద్దరు కాదు కదా సార్, కొన్ని వేల మంది వస్తున్నారు. సో వాళ్ళందరికీ మంచిగా అంటే రిసీవ్ చేసుకోవడం దగ్గర నుంచి వాళ్ళు మళ్ళీ సేఫ్ గా ఇంటికి వెళ్ళే వరకు హ్యాపీగా. దీంతో పాటు బస్ సౌకర్యం అండి, సికింద్రాబాద్ నుంచి, ఎంజీబీఎస్ నుంచి, జూబ్లీ బస్ స్టాండ్ నుంచి, కాచిగూడ నుంచి, ఇన్ని చోట్ల నుంచి బస్సు ఉంటుంది. వాళ్ళు రైల్వే స్టేషన్లో దిగ్గానే మనం కాంటాక్ట్ నెంబర్స్ ఇస్తాము. ఇంకొక 10th తర్వాత, డిసెంబర్ 10th తర్వాత మనము రిలీజ్ చేస్తాము ఎవరిని సంప్రదించాలి అని. ఆ కాంటాక్ట్స్కి వాళ్ళు కాల్ చేసి మేము ఇక్కడ 10 మంది ఉన్నాం, 20 మంది ఉన్నాం వాళ్ళు చెప్తే వాళ్ళకి డైరెక్ట్ బస్సు వెళ్ళిపోతుంది. అక్కడి నుంచి డైరెక్ట్ వాళ్ళకి పికప్ పాయింట్స్ ద్వారా మళ్ళీ పిరమిడ్ దగ్గరికి వెళ్ళిపోతుంది. స్పెషల్ బస్సెస్ ఈ ప్రోగ్రామ్ కోసం ఈ 4 ప్లేసుల నుంచి మనం బస్సెస్ ఉంటాయి. దీనికి సంబంధించిన కాంటాక్ట్స్ అన్నీ కూడా మనము ఒక 1 weekలో రిలీజ్ చేస్తాము. ఎవరెవరు ఏ పాయింట్లో ఎవరు ఉంటారు ఏంటి అని చెప్పేసి వాళ్ళకి అక్కడ డైరెక్ట్ బస్ పంపించేస్తాం. లేదు మేము ముందు ఇంతమంది ఈ ట్రైన్కి వస్తున్నామని వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసినా వాళ్ళు ఆ టైంకి రెడీగా పెట్టేస్తారు. ఏ ఇబ్బంది లేదు, ఇబ్బంది పడకుండా వెయిట్ చేయకుండా వాళ్ళ దగ్గరనే వాళ్ళకి ఫోన్ కొట్టేస్తే ఈ పాయింట్లో బస్సు ఉందని చెప్తారు. కడతాల్ మహేశ్వర మహాపిరమిడ్ స్పెషల్ అని డైరెక్ట్ పిరమిడ్కి వచ్చేస్తారు. మనకి మ్యాక్సిమం 6 o'clockకే బస్సులు స్టార్ట్ అయిపోతాయి అక్కడికి రావటం. అంటే ఇక్కడ నుంచి 4కే బయలుదేరుతాయి బస్సులు. ఇది కాక సిటీ నుంచి వచ్చే మెడిటేటర్స్ ఉంటారు కొంతమంది, వీళ్ళు కూడా ఉపయోగించుకోవచ్చు. మేము ఒక గ్రూప్ కుకట్పల్లిలో ఉన్నాం అనుకోండి, ఒక 20 మందో 30 మందో మేము మార్నింగ్ మెడిటేషన్కి వెళ్ళాలనుకుంటున్నాము, మాకు బస్ కావాలి అంటే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు.
Okay. మన మెడిటేషన్ టైంకి వాళ్ళు అక్కడ మనల్ని రీచ్ రీచ్ అయ్యేలా చేస్తారు. ఓకే, ఇది ఒక ఫెసిలిటీ. స్పెసిఫిక్ పాయింట్ చెప్తారు, ఆ ఆ పాయింట్ మనం పాయింట్ ఎక్కాలి. ఎక్కాలంతే. ఓకే లేదు వాళ్ళు చెప్పిన పాయింట్కి బస్సు వెళ్ళిపోతుంది. అంటే ఆ మెంబర్స్ ఉండాలి, ఓకే మినిమం 30 మెంబర్స్ పైన ఉంటే డైరెక్ట్ బస్సు వాళ్ళకి వెళ్ళిపోతుంది. ఓకే, ఒక బస్సు ఫిల్ అయ్యే వరకు ఎంత మెంబర్స్ కావాలో అంత మంది వెళ్ళిపోతుంది, ఉంటే కనుక వెళ్ళిపోతుంది. ఇమీడియట్ గా బస్ అనేది అరేంజ్ చేయడం జరుగుతుంది. ఈ ఫెసిలిటీ కూడా ఈసారి మనము ప్రొవైడ్ చేస్తున్నాము. ఓకే, మరి PDM-Y3 లో ఒక స్పెషల్ ఉండబోతోంది అని అంటున్నారు, అదేంటి సార్? స్పెషల్ అనేది ఈసారి ఏంటంటే పిరమిడ్ కట్టిన తర్వాత ఇన్ని సంవత్సరాల వరకు కూడా మనము ఈ ప్రోగ్రాంలో ప్రత్యేకించి మెడిటేషన్ అనేది మనము చేయలేదు. ఏదో వస్తున్నారు, చేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. కానీ ఈసారి అఖండ ధ్యానం పెట్టబోతున్నాం పిరమిడ్లోనే. దాదాపుగా 225 గంటలు వస్తుంది. అది 21వ తారీఖు మొదలుపెట్టి 31వ తారీఖు మార్నింగ్ అక్కడ ఎప్పుడైతే 8 o'clock అయిపోద్దో అప్పుడు ఓకే చెప్తాము. ఓకే, కంప్లీట్గా మెడిటేషన్ పర్పస్గా ఈసారి ఆ పిరమిడ్ని వాడబోతున్నాం. ఓకే, మొత్తం 3 పైన కింగ్స్ ఛాంబర్, క్వీన్స్ ఛాంబర్ అండ్ కింద మొత్తం కూడా. నైట్ పడుకోవాలనుకున్న వాళ్ళు వాళ్ళ డార్మేటర్లో వాళ్ళు పడుకోవాలి, కానీ ఇక్కడ పడుకోవటానికి ఉండదు. వాలంటీర్స్ 3 షిఫ్ట్ లో చాలా మంది పనిచేస్తారు. ఏమంటారంటే పిరమిడ్ లో కాసేపు పడుకున్నా కూడా పడుకుంటే మనకు బాగుంటుంది అదే ఇన్ని అనే రోజులు feel తో వస్తూ ఆ ఉంటారు. ఫీల్ తో వస్తారు. రెండోది ఏంటంటే మనకు కూడా అకామిడేషన్స్ ఇబ్బంది అయ్యి మనం కూడా వదిలేస్తున్నాం. కానీ ఈసారి దాన్ని సెట్ చేయబోతున్నాము. ఓకే, ఎందుకు? ఎందుకంటే అఖండ ధ్యానం కోసం. మొన్న నవంబర్ 11 గురువుగారి జన్మదినోత్సవం సందర్భంగా 2000 మందితోటి మనం అక్కడ 24 hours పెట్టాం మెడిటేషన్. చాలా అద్భుతంగా సక్సెస్ అయింది అది. ఓకే, దాన్ని బేస్ చేసుకుని ఈసారి ఖచ్చితంగా అక్కడ జరగాలి అనే కాన్సెప్ట్ తోటి వాళ్ళు పడుకోవాలంటే వాళ్ళు డార్మేటర్లోకి వెళ్ళి పడుకోవచ్చు. Okay. మళ్ళీ మధ్యలో వచ్చి జాయిన్ అవ్వచ్చు, ఇబ్బంది లేదు. కానీ పడుకోవడం అనేది meditation అనేది రన్ అవుతూ ఉంటుంది 11 days కూడా. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు డిసెంబర్ 21 నుంచి 31 వరకు జరగబోయే PDM-Y3 కార్యక్రమ విశేషాలతో పాటు గ్రౌండ్ లెవెల్ వర్క్ అనేది ఎలా జరుగుతుంది, అదేవిధంగా ఎంతమంది వస్తారు, వచ్చిన వాళ్ళకి అకామిడేషన్ విషయంలో చాలా రకాల డౌట్స్ ఉంటాయి. ఆ డౌట్స్ అన్నింటినీ చాలా చక్కగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. చూసారు కదండి, చంద్రశేఖర్ గారితో ఇవాళ PDM-Y3 ప్రత్యేక కార్యక్రమ విశేషాలు. మరో ఎపిసోడ్లో మరో గెస్ట్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి PMC. నమస్కారం.